మహిళా రిజర్వేషన్ బిల్లు వేగిపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం భారతదేశానికి మహిళల సాధికారతను ప్రతిపక్ష పార్టీలు నిరాకరించాయన్నారు. ఇది కేవలం రాజకీయ అడ్డంకి మాత్రమే కాదు, సమాన స్వరం, సరైన ప్రాతినిధ్యం పొందాల్సిన మహిళల పట్ల చేసిన ద్రోహమన్నారు. దీన్ని దేశం గుర్తుంచుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు. చట్టసభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని దూరం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికి గౌరవం దక్కేదన్నారు. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కుతుందని పవన్ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే యావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారన్నారు. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించిన పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల మహిళలకు, దక్షిణ భారత రాష్ట్రాలకు ఏకకాలంలో అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.